సంగారెడ్డి జిల్లా పతాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో వెలిసిన శ్రీ గణేష్ దేవస్థానం 66 రోజుల హుండీ ఆదాయం లెక్క అక్షరాల 13,66,927 రూపాయలు మరియు అన్నదానం హుండీ ఆదాయం 91,414 రూపాయలు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి హాజరైన వారు అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు మరియు ఈవో మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడాలన్నా గణేష్ టెంపుల్ రుద్రారం ఈరోజు 66 రోజులకు 14,55,341 రూపాయి మొత్తం వచ్చింది. పోయినసారి కూడా 66 రోజులకు ఇంచుమించు సుమారుగా చిల్లర చేంజ్ తప్పించి కూడా ఇదే అమౌంట్ వచ్చేసింది. 14 లక్షలు వచ్చింది అసలు. ఏది 6 నెలలు 66 రోజులకు. అది ఈ అమౌంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాం, అమౌంట్ డిపాజిట్ చేస్తాం బ్యాంకులో. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకుంటాం. ఈరోజు గణేష్ దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఇన్స్పెక్టరు, పాలక వర్గం, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, భక్తులు మొదలైన వారి సమక్షంలో 66 రోజులకు సంబంధించినటువంటి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 13,66,927 రూపాయలు హుండీల నుంచి, అదేవిధంగా అన్నదానంకు సపరేట్గా 91,414 మొత్తం 14,58,341 రూపాయలు ఇచ్చింది. ఈ రూపాయలను దేవస్థానం యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేసి దేవాదాయ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వాడడం జరుగుతుందని తెలియజేయడం రాసిస్తారు గారు, ఏసీ గారు. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు, ఈఓ గారు, తర్వాత మన రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అర్చకులు, ఆ తర్వాత మన డైరెక్టర్ సిబ్బందులు, వీళ్ళందరి సమక్షం లోపల కౌంటింగ్ జరిగింది. అంతే.